విద్యార్థులు అందరు మంచిగున్న రానులా నేనైతే మంచిగున్నా మరి ఆలస్యం చేయకుండా షురు చేసేద్దాం లచ్చక ముచ్చట్లు పెద్ద పెద్ద చదువులు చదివి వేరే దేశం పోయి ఆడ కొలువు వేసుకుంటా ఆమ్దాన్ని రాబట్టుకుంటేనే గొప్ప విషయం అని కొందరు అనుకుంటారు. అయితే పెద్ద చదువులు చదివి దేశం విడిచిపెట్టి పోతేనే కాదు ఉన్న దేశంలోనే ఉండి సుత ఆమ్దాన్ని రాబట్టుకోవచ్చు అని నిరూపిస్తారు వీళ్ళు. గిట్లా నడుచుకుంటూ వస్తున్న ఇద్దరిట్లా ఒకరు సర్కారు కొలువు ఓడదామని బాగానే కష్టపడ్డాడు పోటీ పరీక్షలకు, కానీ కొలువు రాలే. ఇంకో అన్ననేమో పొలం పనులు వేసుకుంటా కాలం ఎల్లదీసేదట. అయినా కూడా ఈ ఇద్దరు చూతా ఇంకేదో చేయాలని తపన ఉండేదట. ఇక ఇద్దరు కలిసి డ్రోన్ కెమెరా ఆపరేటింగ్లా శిక్షణ తీసుకున్నారు. ఇక ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతాళ్ళు. డ్రోన్ నడుపుతున్న ఈయన పేరు సురేషు. నల్గొండ జిల్లా సుంకెనపల్లిలో ఉంటాడనులా. డిగ్రీ చదువు పూర్తయినాక సర్కారు కొలువు సాధించాలనే తపనతోని ఉన్న ఊరు నుంచి పట్నం పోయిండు. కోచింగ్ తీసుకొని పరీక్షలు రాసిన సుత పరీక్షలల్లా విజయం సాధించలేదట. ఇక ఇంకో అన్న పేరు మహేష్. యాదాద్రి భువనగిరి జిల్లా జిబ్లిక్పల్లిలో ట్రాక్టర్ నడుపుకుంటూ ఉంటాడు. అయితే ఇది కాదు జీవితం అంటే, ఇంకేదో చేయాలనే ఆలోచన పుట్టింది అన్నకి. సురేషు మహేషు అని వీళ్ళిద్దరు సుత దగ్గరి చుట్టాలట. వేరే ఎక్కడికో పోకుండా ఉన్నకానే ఏదో ఒకటి వేసి ఉపాధిని పొంది మంచిగా బతుకుదామనుకున్నారు. డ్రోన్తోని మందులు పిచికారి చేయడంలా శిక్షణ తీసుకున్నారట. ఏం తక్కువ 8 లక్షల రూపాయలతోని ఒక డ్రోను, దాన్ని తీసుకోవడానికి ఒక వాహనం తీసుకున్నారు. అంతేనా అన్న? నేను మా బావ ఇద్దరం కలిసి ఈ డ్రోన్ తీసుకోవడం జరిగింది. గతంలో ఇంతకుముందు మేము కాంపిటేటివ్ ఫీల్డ్లో కోచింగ్ తీసుకున్నాం. అవి కొన్ని కారణాల వల్ల రాకపోయేసరికి మేము ఉపాధి ఎట్లయినా కావాలని చెప్పి సెర్చ్ చేస్తే ఈ డ్రోన్ మంచిగానే ఉందని చెప్పారు. శ్రీ విఘ్నేశ్వర డ్రోన్స్ మా ఫ్రెండ్ ఆయన దగ్గర పోయి ఒక 4 రోజులు ట్రైనింగ్ తీసుకొని నేర్చుకున్నాం. ఇప్పుడు మనం బయట పోయి వేరే వాళ్ళ కింద పని చేయకుండా మన ఓన్ బిజినెస్ అనమాట. ఇది మనం సొంతంగా సంపాదించుకోవచ్చు. ప్రెజర్ ఎక్కడి నుంచి ప్రెజర్ ఉండదు. మనం ఇష్టం ఉన్నప్పుడు పోయి పని చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 1000 ఎకరాల దాకా పంటలకు ఈ డ్రోన్ తోని మందులు పిచికారి వేసిల్లట. అన్ని ఖర్చులు ఓను 3 నెలల్లోనే 3 లక్షల దాకా ఆమ్దాని రాబట్టుకున్నారట. డిమాండ్ అయితే మంచిగా ఉంది. ఏంటంటే కొందరు వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తారు. ఒక 50 ఏజ్ 60 ఏజ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు అనమాట. ఈ బుడదల దిగి మందు కొట్టి పంపేసుకునే సిచ్యువేషన్ లేకుండా కూలీలో పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎకరానికి 7 డబ్బాలు 8 డబ్బాలు కొట్టి ఒక డబ్బాకి 100 రూపాయల చొప్పున 800 తీసుకుంటారు వాళ్ళు. అది కాకుండా ఇప్పుడు ఇది వాడినాం అనుకో, ఎకరానికి ఒక డబ్బాలు అయిపోద్ది, మనం 500 తీసుకుంటాం. అట్లా ఒక 300 సేఫ్ అవుతుంది. వాళ్ళకు ఒక 10 ఎకరాలు ఉందనుకో రైతుకు, వాళ్ళు ఒక రోజు మొత్తం పడుతుంది స్ప్రే చేస్తాను, మనకు ఒక 2 గంటల్లో అయిపోద్ది. రైతు కూడా మంచిగా కొట్టించుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే అప్పుడు డబ్బాలతోటి కోసుకుంటే చేను పెద్దగా అయింది, ఇప్పుడు ఇదంతా ఖరాబ్ అవుతుందని దీంతో ఎక్కువ కొట్టించుకుంటారు రైతులు కూడా. ఇవాళ తీరదు అన్నా కానీ రేపైనా సరే రా మహేష్ అంటారు అనమాట. ఈ డబ్బాలో అయితే చిన్నగా ఉన్నప్పుడైతే చేనేం కాదు, పెద్దగా అయింది. ఇప్పుడు ఇళ్ళకెళ్ళి మనం వాటర్ డబ్బు వేసుకొని నడవాలంటే 20 లీటర్ క్యాను
కింద పోసుకుంటారు, చేను ఒక దిగబడుతుంది, కాలువ కింద పొలాలు అస్సలు నడవరు, ఇంత దిగబడుతుంది. ఇదైతే జర మంచిగా ఉందని దీంతో ఎక్కువ స్ప్రే చేస్తారు. ఇప్పుడు ఆ రిపేరు ఏమి ఉండదు దానికి. డ్రోన్కి వచ్చేసి ఒక రెక్కలు ఏమన్నా వేడి గిడ తాగితే రెక్కలు పోతాయి అంతే. ఇక బ్యాటరీలు ఛార్జింగ్ పెట్టుకోము. ఇంకా బ్యాటరీ అనేది ఒక సెట్ ఒక 1000 ఎకరాలు అట్టు ఉంటుంది అంతే. అది అయిపోయినాక బ్యాటరీ తీసేసుకోవాలి, కొత్త తెచ్చుకోవాలి. కాకపోతే వెహికల్ కు డీజిల్ పోసుకోవాలి. ఇప్పుడు మా ఊళ్ళో పోసిన 1000 ఊరు పోవాలి, 10 కిలోమీటర్ పోవాలన్నా వెహికల్ కే డీజిల్, దానికైతే డీజిల్ ఏమి ఛార్జింగ్ పావులో కాడ కరెంట్ ఉంటే అక్కడ పెట్టుకుంటాం మేము. లేకుంటే జనరేటర్ ఉంటుంది నా దగ్గర, జనరేటర్. చేతి పంపులతోని పొలాలకు మందు కొడితే రైతుల పానానికి అంత మంచిది కాదట. అంతేకాదు ఏపుగా పెరిగిన పంటలలో పోయి పిచికారీ చేస్తే పంట కూడా దెబ్బతింటదంటాళ్ళు. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీతోని గసొంటి సమస్యలు లేకుండా చూడొచ్చునట. 50 సంవత్సరాలు ఉంటుంది ఆ ముసలి వాళ్ళు, అలాంటి వాళ్ళకైతే చాలా సేపు, ఇలాంటి వాళ్ళు కూడా సేపు. 20 సంవత్సరాలు అనుకో అలాగే కొట్టుకోగలరు. రోజులలో ఏమో ముసలి వాళ్ళు కొట్టుకోలేకపోతారు. మంచి తెచ్చిన బిడ్డ మంచిగా ఉంది, దానికన్నా ఖర్చు తక్కువ అంటారు. మళ్ళీ అది 800 రూపాయలు దానికైతే ఎకరానికి. మా దగ్గర 500 రూపాయలు తీసుకుంటాం వాళ్ళ దగ్గర ఒక ఎకరానికి. ఖర్చు అయితే మంచిగా తక్కువైంది, మంచిగా పనిచేస్తుంది అంటారు. డ్రోన్ తీసుకున్నాం ఈసారి ఒక 3 నెలలు అవుతుంది తీసుకొని. ఈ సీజన్లో ఎకరానికి ఒక 500 తీసుకుంటున్నాం. ఇప్పుడు ఒక 1000 ఎకరాల దాకా కొట్టినాం. 1000 ఎకరాల నుంచి ఒక 5 లక్షలు వచ్చినాయి. ఖర్చులు అన్ని పోను ఒక 3.5 లక్షలు మిగిలినాయి. డ్రోన్ల సవలత వచ్చినాక పంటలకు సరైన టైంలో మందులు పిచికారీ చేయొచ్చునట. వయసు మీద పడిన రైతులకు ఈ డ్రోన్లు చాలా అక్కర పడతాయట. ఎకరానికి మినిమం 6 నిమిషాలు 8 నిమిషాలు అవుతుంది డ్రోన్ తోటి. సొంతంగా చేసుకుంటే వాళ్ళనైతే కూలి ఎకరానికి గంట పడుతుంది. 5 డబ్బాలు కొట్టాలి. అయితే ఒకటే పంపు మొత్తం తిరుగుతుంది. నడుస్తుండే ఒడ్డు రాలిపోవడం, చేను నీళ్ళలో దొక్కినట్టు అయిపోతుంది మొత్తం. అది అడుగు పడితే అలాగే పోతుంది. ఇది గొలుసు అక్కే రాదు. ఇది అయితేనేమో మళ్ళీ లేస్తుంది కింద పడ్డా కానీ. అట్లా ఉపయోగం ఏంటంటే కింద దాకా వెళ్తుంది, మొదల దాకా వెళ్ళి దోమ చనిపోతుంది. మందు కింద దాకా స్పెషల్ ఎక్కువ వల్ల చనిపోతుంది, దోమ చనిపోతుంది. దోమ తెగులు విషయానికి మందు కొట్టాలంటే మన డబ్బా వేసి కొట్టేది. మేము ఎప్పుడైనా మాదే ఉంది డబ్బా, పైప్ వేసి గుంజేది మా కొడుకులే కానీ నేనే కానీ కొంచెది. ఇప్పుడు ఈ చేను పెద్దగా అయిందిగా, దీంతో కొట్టవలసి వస్తుంది. అట్లా ఏంటుందని ఇక ఈ రోగం వచ్చింది, దోమకాట వచ్చిందని. స్వతహాగా ఉపాధిని సృష్టించుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. రాబోయే వర్షాకాలంలో తమ డ్రోన్ కు మరింత ఆదరణ పెరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జీవితంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలే అంతిమం కాదని, పైసలొచ్చే ప్రతి పని ఉపాధికి ఊతమిస్తుందని నిరూపించారు ఈ యువకులు. పని కోసం వేరే కాడికి పోడు కాదు, వాళ్ళే ఇట్లా ఉపాధిని సృష్టించుకొని ఆమ్దాని పొందుతారు. ఇప్పుడు వచ్చే వానకాలంలో మా డ్రోన్కు ఇంకింత ఆదరణ పెరుగుతుందంటారు. జిందగిలా సర్కారు ప్రైవేట్ కోలులు కొడితేనే కాదు, కష్టపడి పని చేస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని నిరూపించలు వీళ్ళు. వెనకడి సంది పోల్చుకుంటే చాలా చోట్ల అభివృద్ధి జరిగింది. సవలతులు సుతా మునుపటి కంటే ఎక్కువనే పెరిగినాయి. అయితే ఇప్పుడు నేను చూపెట్టబోయే ఈ ఊళ్ళో ఆడుండే జనాలు బయటికి రావాలన్నా, ఇటోళ్ళు అటు పోవాలన్నా, ఆటోళ్ళు ఇటు రావాలన్నా పడవే దిక్కు. మరిగా ఊరు ఏడున్నది ఏందో చూద్దాం పారి. మరి పూడిలంక
అనే గీ ఊరు గురించే ఇప్పుడు మనం చెప్పుకునేది. ఉత్తరాంధ్రలున్న ఏకైక లంక గ్రామం ఇదేనట. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో ఉన్న ఈ ఊరు ప్రకృతి అందాలకు నెలువు అని చెప్పుకుంటారు. ఈ ఊళ్ళకు రావాలన్నా లేకుంటే పనివడ పోవాలన్న సుత ఇగో గిడగానొస్తున్న గీ పడవే దిక్కట. వాళ్లకు సవలత్గా ఉన్న ఈ పడవను ఊరోళ్ళందరూ దేవుని లెక్క కొలుస్తారు. గీ ఊరుకు పోవాలంటే పల్లి ఊరు అని ఊరు నుంచెళ్ళి ఇంకో కిలోమీటర్ దాకా ఊటల ప్రయాణం చేయాలట. ఊరుకు పోవడానికి తిప్పలైతుంది. మా ఊరుకు రోడేళ్ళని ఎన్ని మాటలు చెప్పినా సర్కారు పట్టించుకుంటలేదట. అంతేకాకుండా ఊరును ఖాళీ చేసి పోవాలి అని హుకుం జారీ చేసిల్లట. వచ్చేయండి, ఊరు వదిలేసి మీకు అన్ని సౌకర్యాలు చూసుకుంటామంటే ఎలాగ వదిలేసి వచ్చేస్తాం మేము. మాకు అన్నీ పండుతాయి, ఖాళీ దారి సౌకర్యం లేదు కానీ మాకు ధాన్యం పండుతాయి, వేరుశెనగ పండుతుంది, సోలు పండుతాయి, టమాటాలు పండుతాయి, అన్నీ పండుతాయి. అవి తీసుకుని వెళ్ళి మేము అమ్ముకోవాలన్నా సరే మాకు కష్టమే. ఈ ఏరు దాటే వెళ్ళాలి. ఉన్నది ఒక్కటే పడవ. గా పడవల జనాలను ఒక్క తాప తీసుకొని పోతే మళ్ళా జనాలను తీసుకుపోవడానికి ఏం తక్కువ 2 గంటల దాకా టైం పడుతుందట. దీంతోని ఆ ఊళ్ళున్న సర్కారు బడిలా పాఠాలు చెప్పే సర్కారు ఉపాధ్యాయులు టైంకు రాలేక ఇబ్బంది పడతారు. ఇది పిల్లల చదువు మీద ప్రభావం చూపుతుందంటారు ఊరోళ్ళు. మేసర్ రావాలన్నా చేయాలన్నా సరే మేము వెళ్ళి అతనికి బోటు తీసుకుని వెళ్తేనే మేసర్ వస్తారు. మేము ఎవరన్నా ఉంటే మేము తీసుకుని రాగలం, లేదంటే మేసర్ 12 అయిపోవచ్చు 11 అయిపోవచ్చు రావడానికి బోటు సౌకర్యం లేక. మేసర్ ముందు వచ్చేస్తారు, 8:30 కల్లా మేసరు ఇక్కడికి వస్తారు. మరి ఇక్కడ నుండి బోటుకి రావాలన్నా ఎవరో ఉంటే తీసుకుని వస్తాం, లేదంటే ఇబ్బందులు. స్కూల్లో పిల్లలకి మాత్రం చాలా వెనకబడి అయిపోయారు పిల్లలు. పూడి లంకకు రావడానికి కొన్ని మాటల పడువ అందుబాటులో లేక నీళ్ళ నుంచి ఒడ్డుకు దాటే ప్రయత్నంలా కొందరు పానాలు సుతా పోగొట్టుకున్నారట. ఇట్లా 3 జీవిడిచినట్నుల్లా ఉన్న ఒక్క బోటు సుత ఖరాబ్ అయిందట. దానికి రిపేర్ చేయించాలి అంటారు ఊరోళ్ళు. కానీ రిపేర్ల పేరు మీద పడవను ఆపితే చేసుకునే పనులన్నీ ఆగుతాయని కనీసం రిపేర్లు కూడా చేసుకుంటలేరట. ఇక ఈ పడవను ఆ ఊళ్ళుండే కొద్దిమంది పడుచు పిల్లగాలే నయా పైసా లేకుండా ఉచితంగా నడుపుతారట. ఈ బోట్ లేనిదే మా ఊరికి ప్రస్తుతానికి ఎటువంటి వెళ్ళిపోయే రాకపోకలకి అంటే అవకాశం లేదు. ప్రస్తుతం మా గ్రామానికి ఈ బోటే దైవంగా ఉంది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ బోటు తరఫున మేము వెళ్ళి వస్తూ ఉంటాం. ఈ బోటు ప్రస్తుతానికి 7 సంవత్సరాలు అవుతుంది. మనుషులు ఎక్కువ ఎక్కడం వల్ల అంటే జనాభా పెరుగుదల వల్ల నీరు వల్ల మధ్యలో ఉన్న చెప్పులకి ఏంటంటే గుచ్చుకుంటూ ఈ బోటు రిపేర్ అయింది. ఈ బోటు ప్రస్తుతానికి మళ్ళీ ఒడ్డున పెట్టుకొని ప్రస్తుతానికి బాగు చేస్తాము అంటే వచ్చిపోయే వాళ్ళకి రాకపోకలకి ఇబ్బందికరం. ఇప్పుడు బాగు చేయలేక ఒడ్డు మీద పెట్టలేక ఇబ్బందికరంగా బాధపడుతున్నాం. సుమారు 110 ఎకరాల విస్తీర్ణంలా ఈ ఊరున్నది. ఈ ఊళ్ళో దొరికే ఆల్చిప్పలని మహిళలు సేకరిస్తారట. ఇండ్లున్న మాంసాన్ని వేరు చేసి అమ్ముడు వల్ల ఆమ్దాని పొందుతారు మహిళలు. ఈ ఊరుకు రోడ్డు లేక ఓడుతోని గీడ పండే పంటలను చెరువుల చేపల్ని బయటి ఊరికి అమ్ముకోలేక ఓతనమంటారు జనాలు. ఎవరన్నా అత్తే తక్కువ ధరకే ఇస్తారట. ఇంకో ముచ్చట ఏందంటే రోడ్డు సవలత లేక ఓడుతోని ఆ ఊరోళ్లకు సంబంధాలు సుతాస్తలేవట. రోజుకి ఒక 50 రూపాయలు చెప్పుకొని కొట్టనేము. అవి పట్టుకెళ్ళి అమ్ముకొని వస్తాం. అతడికి వెళ్ళి ఉట్టే అగ్గి బుగ్గి చేసుకొని ఇంటికాడ ఉంటాము. మరి రోడ్డు చూస్తే ఏం బాగోదు. ఏట్లెళ్ళే వెళ్ళడము, ఏట్లెళ్ళే రావడము చేయడము. మరి కొద్ది ఎంత రాత్రి అయినా అతడికి వచ్చి పడవ రాకపోతే అతడు పూకోవడమే, లేకపోతే ఆ నీటికి దిగి రావడమే. దేవుడు వచ్చి కుట్టుకొని చేసుకొని అమ్ముకొని రోజుకి ఒక 50 రూపాయలు తేనే ఆదాయము తేనేము. పిల్లకి నచ్చుతున్నాడు, పిల్లడికి నచ్చుతున్నాడు, పిల్లలకి ఈయడం లేదు. పెళ్ళి మా ఊరికే రాకపోతే అని అయిపోతాయి పెళ్ళిళ్ళు. కాంగ్రెస్ సర్కారు ఎక్కువ కాలం నిలబడది, కూల్తది అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో లేదో గిట్ల కొందరు లీడర్లు అనుకోవట్టిల్లు. అయితే వాళ్లకు సమాధానం గట్టిగానే ఇచ్చేటట్టు ముఖ్యమంత్రి రేవంత్ అన్న గేట్లు తెర్చుడు చాలా మంది లీడర్లు చేయి పాటలకు చేరిక కావడు ఇంకే ఉన్నది. గా పార్టీకి మస్తుగనం బలం పెరిగినట్టయింది. అయితే గిదే విషయం మీద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మాట్లాడుకుంటా
కాంగ్రెస్ సర్కారు 10 సంవత్సరాల దాకా అధికారంలో ఉంటది. రేవంత్ రెడ్డి ఇంకో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడన్నాడు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత 5 ఏళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరం సీనియర్ల సలహాలు, జనారెడ్డి గారు లాంటి వారి సలహాలతోని ఎమ్మెల్యేలు ఒక టీమ్గా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా, మీరు 5 గ్రూపులు లేవు, ఏకనాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏకనాథ్ షిండే, మేము కాదు. మహారాష్ట్రలో ఎన్సీపీని, శివసేనని చీల్చి ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని నేర్చుకొని ఏకనాథ్ షిండేని సృష్టించింది మీరు. మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారు, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ప్రతిసారి నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి. నువ్వు మీ పార్టీలో అంతర్గత విషయాలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు దింపి ఎందుకు కిషన్ రెడ్డి కూర్చోబెట్టి నీకు తెలుసా? మా పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు, ఒక జాతీయ పార్టీ. అందుకనే చెప్తున్నా ఈరోజు మళ్ళీ ఎందుకు క్లారిఫై చేస్తున్నా అంటే, గడుకోసారి మీరు హరీష్ రావు గారు కానీ మహేశ్వర్ రెడ్డి గారు కానీ ఎవరైనా మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి. జాతీయ పార్టీ, ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు మా అధిష్టాన వర్గం ఎన్నుకున్న రేవంత్ రెడ్డి గారు మీ చూసి రానులా గివి మరి 7 లక్షకు ముచ్చట్లు. ఇంకొన్ని ముచ్చట్లు మళ్ళీ కలుస్తా. అందరుకుంటా మరి.